హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో ఈ రోజు అయితే మనం అంటే ఇంకొకటి ఏంటంటే అగస్య మోటో కార్ప్ గురించి కూడా మాట్లాడుతున్నాము. సో వీళ్ళు ఏంటి అంటే సర్టిఫైడ్ గా ఉండేటటువంటి కార్స్ బైక్ కానీ సెల్లింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా అంటే దీంట్లో కూడా ఏదో ఉండేసేసి మేము వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము వీళ్ళకి ఇచ్చేసాము అన్నట్లు కాకుండా ఒక కార్ ని వాళ్ళు తీసుకున్న తర్వాతకి దాన్ని మళ్ళీ సేల్ చేసేటప్పుడు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తనకి ఏదైతే దానికి కూడా సేల్ చేసిన దానికి కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ 1 year వరకు వారంటీ అయితే ఇస్తున్నారు. సో దీంతో పాటు ఏంటి అంటే వీళ్ళు టాప్ ప్లేస్ లో ఉన్నారండి. ఈ ఏదైతే సెకండ్స్ కార్ బైక్ అని సేల్ చేయడంలో మాత్రం ఖమ్మంలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ లో ఉన్నారు ఈ అగస్య మోటార్ కార్ప్ వచ్చేసి. సో వీళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ కార్ సేల్ చేస్తున్నారు, ఎలాంటివి కొనటం చేస్తారు, దాంట్లో ఇంకా ఏమైనా వీళ్ళు స్పెషల్ గా అంటే ఈ ప్రీ ఓన్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయంటే వాటికి చాలా ఉంటాయి లిటిగేషన్స్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని వీళ్ళు ఎలా రీసాల్వ్ చేస్తారు, వాటిని మళ్ళీ కస్టమర్స్ కి ఇచ్చినప్పుడు ఏదో ఒకసారి మళ్ళీ వస్తారు మాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది. సో అలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఎలా సెటిల్ చేస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు శ్రీనివాస్ గారు వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో అగస్య మోటో కార్ప్స్ అంటే మీరు ఏంటి సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్స్ అని చెప్పేసి చెప్పారు. అంటే అర్థం కాలేదు నాకు. సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్స్ అంటే మనము బేసిక్ గా లెస్ దెన్ 1 lakh kilometers driven vehicles, ఓకే, అప్ టు సెకండ్ ఓనర్షిప్ vehicles, ఓకే, నాన్ యాక్సిడెంటల్, నాన్ ట్యాంపర్డ్ విత్ వారంటీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కేటగిరీస్ ని మనం ఇవన్నీ ఒక దగ్గర కేటగిరీస్ చేసుకొని దాన్ని మనం సర్టిఫై చేసి ఇస్తాం అన్నమాట. ఓకే. నాకు అంటే ఏ కార్ పడితే ఆ కారు వచ్చామా తీసుకున్నామని కాకుండా మీరు పర్టికులర్ గా దాని మీద ఒక వర్క్ చేసి ఆ కార్ తీసుకుంటారు అంతేనా? మనం 200 points చెక్ లిస్ట్ ఉంటుంది. కార్స్ 24 నుంచి మనం ఆ ఇన్స్పెక్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ మనం వెహికల్ పర్చేస్ చేస్తాం. ఆ వెహికల్ పర్చేస్ చేసాక కస్టమర్ కూడా ఏదో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాం అనేది కాకుండా అట్లీస్ట్ వాళ్ళకు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నా కూడా కొత్త వెహికల్ తీసుకున్న ఫీలింగ్ లో మనము వాళ్ళకి వారంటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం, సర్టిఫికేట్ కార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాం. ఖమ్మంలో ఇవైతే ఎవరు ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు. సో నిజమే. అంటే ఎవరైనా ఎలా ఉంటారంటే ఇప్పుడు నార్మల్ గా చూస్తూ ఉంటాం కార్ సెల్ బై అంటే తీసుకుంటారు, కస్టమర్ కి అప్పు చెప్తారు ఇంత తిరిగింది అంటారు, అంతే కదా. బట్ మీరు ఏంటంటే సో కస్టమర్ ఇటు అమ్మిన వారు ఇది కాకుండా ఉండాలి, అటు కొన్నవారు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై గా ఉండాలి, అంతే కదా. 6 months వరకు కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మనం 6 months వరకు వారంటీ ఇస్తున్నాం ఇంజన్ ట్రాన్స్మిషన్ మీద 5000 kilometers వరకు. ఏ ఇష్యూ వచ్చినా కూడా అంటే ఇంజన్ సంబంధించిన కానీ గేర్ బాక్స్ సంబంధించిన కానీ ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం 6 months వరకు వాళ్ళకి రెస్పాన్స్ అంటే మనం ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం. 6 months ఒక వెహికల్ ఏదో ఇచ్చేసి మనం గేట్ బయటకి వెళ్ళిపోయిన తర్వాత మాకు సంబంధం లేదనేది అలాగే ఉంటారు కదండి. 6 months వరకు కూడా మనం వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా కూడా మనకు వాళ్ళకి అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం ఇమీడియట్ గా క్లియర్ చేయడం, ప్రాపర్ రెస్పాన్స్. వాళ్ళకి వెహికల్ కొన్న దగ్గర నుంచి అంటే వాళ్ళు వెహికల్ కొందామని వస్తే వాళ్ళకి ఫినాన్స్ రిలేటెడ్ కానీ ఆర్టీఓ ప్రాసెస్ కానీ ఈ అన్ని కూడా మనమే చూసుకుంటాం. మీరే పక్క నుండి అంటే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరే 100% ఎండ్ టు ఎండ్ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటారు వాళ్ళు వెళ్ళి చేసుకోవడం ఇట్లాంటి. అదేనండి. ఎలా అంటే ఇప్పుడు మనం కొత్త కారు కొన్నప్పుడు ఎలాగైతే మనకి షోరూమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఉండి అన్ని చూపెట్టి వారంటీ ఇస్తారో, సో మీరు సెకండ్ కొనేటప్పుడు కూడా అదే ఇస్తున్నారంటే నిజంగా తను ఫీల్ అయిపోతాడండి. ఇది మాత్రం నిజమే, నేను కొత్త కారే కొంటున్నానని ఫీల్ అయిపోతాడు. అలా అయితే అది మాత్రం డెలివరీ అంటే వెహికల్ డెలివరీ ఇవ్వడం కూడా సేమ్ లైక్ న్యూ కార్ తీసుకున్నట్టే మనం డెలివరీ ఆ ఫీల్ లోనే ఇస్తారు. సో అంటే ఎలా మీరు ఆన్లైన్ ఉంటుందా లేదంటే ఆఫ్లైన్ ఉంటుందా? ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. మనకి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి, కొన్ని సెలెక్టెడ్ వెహికల్స్ మాత్రమే మనం ఇక్కడ పార్క్ చేస్తాం. ఎందుకంటే మనం పార్క్ అండ్ సేల్ కూడా ఒకవేళ పార్క్ అండ్ సేల్ వెహికల్స్ ఉన్నా కూడా మనం దాన్ని కూడా సర్టిఫై చేసుకొని మనం ఒకవేళ కస్టమర్ కి వారంటీస్ ఇవ్వగలిగితేనే మనం కస్టమర్ కి సేల్ చేస్తాం. వారంటీ లేని వెహికల్స్, ఫ్లడ్ వెహికల్స్ ఇవన్నీ మనం కస్టమర్ సేల్ చేయం. ఉన్నా కూడా మన దగ్గర వచ్చి డీలర్స్ ఎవరైనా తీసుకుంటారేమో కానీ త్రూ కార్స్ 24 డైరెక్ట్ కస్టమర్ అయితే మనం సేల్ చేయాలి. నిజంగా అంటే ఖమ్మంలో నాకు తెలిసి ఇలాంటి సర్వీస్ అయితే ఎక్కడ లేదనుకుంటా. అంటే తను ఒక కార్ తీసుకొని దాన్ని ఒక సర్టిఫైడ్ చేసేసి అది ఎలా ఉంది ఏంటి, అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నది ఏంటంటే యాక్సిడెంటల్స్ కార్స్ కూడా తీసుకోమని. నిజంగా అంటే అది ఎందుకంటే చాలా మంది పాపం మోసపోతూ ఉంటారు, ఏదో తీసుకుంటారు కార్స్ అది చూడడానికి పైన బానే ఉంటుంది బట్ లోపల మొత్తం ఏముందో
ఉంటుందో ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఏముంటారు మెకానిక్ తీసుకెళ్తే ఓ సూపర్ ఉంది కార్ అని అంటారు. బట్ మీరు ఏంటంటే సర్టిఫైడ్ అండ్ తర్వాతకి అమ్మిన తర్వాత కూడా 6 months వారంటీ ఇస్తా అంటున్నారు. నిజంగా అదైతే చాలా గ్రేట్. ఇంకా మీ వెహికల్ తీసుకున్నాక కూడా వాళ్ళకి నెక్స్ట్ 10,000 kilometers వరకు కూడా అంటే నెక్స్ట్ సర్వీస్ వరకు కూడా అంటే వాళ్ళ 10,000 every 10,000 kilometers కి మనం సర్వీస్ చేసుకుంటారు వెహికల్ కార్ జనరల్. సో నెక్స్ట్ 10,000 kilometers వరకు కూడా వాళ్ళకి ఏ ఇష్యూస్ రాకుండా కూడా మనం చూసుకుంటాం. జనరల్ సర్వీస్ కానీ జనరల్ సర్వీస్ లో వాళ్ళ ఇంజిన్ ఆయిల్ చేంజెస్ కానీ లేకపోతే ఫిల్టర్స్ కానీ సస్పెన్షన్ రిలేటెడ్ క్లచ్ రిలేటెడ్ బ్యాటరీ రిలేటెడ్ ఇవేవి ఉన్న డెంటింగ్ స్క్రాచెస్ ఉన్నా కానీ అవి బంపర్ స్క్రాచెస్ ఉన్న పెయింటింగ్ చేయించడం లేకపోతే స్క్రాచెస్ ఉన్న మనం టెఫ్లాన్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మనమే చేసేస్తాం అన్నమాట. వాళ్ళకి వెహికల్ క్లీన్ చేయడం కూడా మన దగ్గరే ఉంది. అవును, ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరే చేస్తాం. సో ఎవ్రీథింగ్ సర్వీస్ అంతా కూడా మన దగ్గరే ఉంది కాబట్టి మనం ఇంకా కస్టమర్ కి కూడా భరోసా ఇవ్వగలం యాక్చువల్ గా. సో అదైతే వచ్చి వాళ్ళు ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కూడా పార్ట్స్ ఏదన్నా కావాలన్నా ఏమన్నా ఇప్పుడు యాక్సిడెంటల్ డామేజ్ కి దానికి ఎవరైనా చెప్పలేరు. సో అట్లాంటి రిలేటెడ్ లో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా 100% ఆ పార్ట్స్ రిలేటెడ్ గానే నేను హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే. సో అగస్త్య మోటార్ కార్ప్ ఏంటంటే కార్స్ సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటున్నారు. సో మీ దాంట్లో మా దగ్గర కస్టమర్స్ కొనాలి అనడానికి ఒక బెస్ట్ అంటే మీరు ఇచ్చే బెస్ట్ సర్వీస్ ఏంటి అని మీరు ధీమాగా చెప్పగలరు? బెస్ట్ సర్వీస్ అంటే మెయిన్ నా అంటే దీంట్లో నాకు బెస్ట్ సర్వీస్ ఏంటంటే యూజ్డ్ కార్ లో నేను ఇచ్చే వారంటీస్ అండి. నేనేదో మాటలు చెప్పి మనం ఇది చేసేది ఏం లేదు. మనం వాళ్ళకి ఇచ్చే వారంటీసే రేపు పొద్దున వాళ్ళని కాపాడు. రైట్, నేనున్నా లేకపోయినా మనం ఇచ్చే వారంటీస్ వాళ్ళకి కవర్ అవుతుంది. సో మీ దగ్గర అంటే ఏ టైప్ ఆఫ్ అంటే కార్లు ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉండొచ్చు మాక్సిమం? ఈ కాస్ట్ అట్లేం లేదండి, కొందరు బడ్జెట్స్ బట్టి ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ కి కొందరు 2 lakhs లో వెహికల్ కావాలి, 5 lakhs 10 lakhs రైట్. సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ మనం వెహికల్స్ తీసుకుంటారు. సో ఒకవేళ మీ దగ్గర కార్ లేదు, సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు నాకు ఈ టైప్ ఆఫ్ కార్ నాకు ఈ కాస్ట్ లో కావాలంటే మీరు దాన్ని సర్చ్ చేస్తారా? yes 100%. ఇప్పుడు మనకి Cars24 వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ లో మనకి దాంట్లో ఆల్మోస్ట్ ఒక 700-800 వెహికల్స్ లిస్టింగ్ లో ఉంటాయి. సో ఒకవేళ లెట్స్ సే ఖమ్మంలో లేకపోయినా కానీ ఒకవేళ వాళ్ళకి హైదరాబాద్ యార్డ్ లో ఉంటాయి వెహికల్స్, అలా కావాలన్నా కూడా వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. దాంట్లో మనం వెబ్సైట్ లోనే ఎక్కడికో వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మనకు ఫోన్ మొబైల్లోనే మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒకవేళ వాళ్ళకి కావాలంటే అది కూడా మనం సజెస్ట్ చేస్తాం. అంటే ఎవరైనా కార్ కావాలి మేము కొనాలి ఈ బడ్జెట్ లో అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకి అగస్త్య మోటార్ కార్ప్ వస్తే వాళ్ళు ఏంటి అంటే మీకు కావాల్సిన మీ బడ్జెట్ మీకు ఏ మోడల్ కావాలి అంటే దాన్ని బట్టి మీరు కార్ కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా చెప్పారు ఏంటంటే సర్టిఫైడ్ గా ఉంటుంది. సో యాక్సిడెంటల్ కార్స్ కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ గా ఉన్న కార్స్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోమని చాలా ధీమాగా చెప్పేస్తున్నారు. అండ్ సర్వీసెస్ కూడా కస్టమర్ కార్ తీసుకునేటప్పుడు తను ఏదో సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నా అన్న ఫీల్ లో కాకుండా నిజంగానే కొత్త కార్ కొనేటప్పుడు ఎలా అయితే సర్వీసెస్ ఇస్తున్నారో అలా ఇస్తున్నారు. నిజంగా అండి చాలా గ్రేట్. సో ఇది వచ్చేసి మన ఖమ్మంలోని శ్రీ సర్కిల్ దగ్గరగా ఉంది. వీళ్ళ దగ్గర అల్టిమేట్ డీటెయిలర్స్ అండ్ అగస్త్య మోటార్ కార్ప్ చూసారు కదా. మీకు ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి, కార్ సెల్లింగ్ అండ్ బయింగ్ కూడా ఉంటాయి. రెండు కూడా ఒకే చోట పెట్టారు. చాలా మంచిగా అంటే ఇక్కడ కొనుక్కోండి అక్కడ ఏదైనా సర్వీస్ చేయించుకోండి అని సింబాలిక్ గా చెప్పారు, అంతేనండి? సో నైస్ అండి. సో మీకు అయితే ఇలాగే మీరు ఇంకా సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.